హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ప్యాడెడ్ బ్లౌజ్. బ్యాక్ సైడ్ ఇలా పోట్లీ బటన్స్ ని బ్రాడ్ వీ నెక్ కి డిజైన్ చేశాను. ఫ్రంట్ స్క్వేర్ నెక్ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్క్వేర్ నెక్ ని స్టిచ్ చేశాను పోట్లీ బటన్స్ తో. ఫ్రంట్ ఇలా ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ కానీ అలాగే బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ వచ్చింది. డిజైనర్ బ్లౌజ్ కి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మీరు ఇలా డిజైనర్ బ్లౌజ్ ని స్టిచ్ వేసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ కటింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ లో చాలా టిప్స్ ఉంటాయి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల ప్యాడెడ్ ఆర్ కప్స్ ను కూడా 40 సైజ్ తీసుకున్నాను. ఇలా బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా నేను క్లాత్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ పోట్లీ బటన్స్ ని రెడీ చేయడం కోసం మన శారీకి ఆర్ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ క్లాత్ తో పోట్లీ బటన్స్ ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పోట్లీ బటన్స్ ని రెడీ చేసేటప్పుడు థర్మోకోల్ బాల్స్ అన్ని ఒకే సైజ్ లో ఉండేలా తీసుకోవాలి. ఇలా బాల్ ని ఎగ్జాక్ట్ గా క్లాత్ మిడిల్ లో ప్లేస్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ క్లాత్ కి మ్యాచ్ అయ్యే విధంగా మనకి మిషన్ థ్రెడ్ ని కూడా తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఒక రోల్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి థర్మోకోల్ బాల్ ని ఇన్సర్ట్ చేసాం కదా, ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలన్నమాట. 1 or 2 నాట్స్ వేసుకొని ఒక పావించి గ్యాప్ తో ఇలా చుట్టాలి. ఇలా థ్రెడ్ ని చుట్టాము అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా 1 or 2 నాట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ థర్మోకోల్ బాల్ తర్వాత ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేలా ఈ విధంగా థర్మోకోల్ బాల్ని రెడీ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక బాల్ని కూడా మీకు రెడీ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ థర్మోకోల్ బాల్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు అన్ని బాల్స్ ఒకే సైజులో ఉంటే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బాల్స్ అన్నీ ఒకే సైజులో ఉంటాయన్నమాట. కాబట్టి బాల్స్ ఒకే సైజులో ఉండేలా తీసుకోవాలి. ఇలా బాల్ని కరెక్ట్ క్లాత్ మిడిల్లో ఇన్సర్ట్ చేసుకొని ఇలా థ్రెడ్ని చుట్టాలి. నెక్స్ట్ 1 or 2 నాట్స్ వేసుకున్న తర్వాత ఒక పావించి గ్యాప్తో ఇలా 1 or 2 టైమ్స్ చుట్టేసి ఒక నాట్ వేసుకున్నాము అంటే ఈ పోట్లీ బటన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా థ్రెడ్తో నాట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం పోట్లీ బటన్స్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను కొన్ని పోట్లీ బటన్స్ అయితే రెడీ చేశాను. ఇలా ఈ బ్లౌజ్ నెక్స్ దగ్గర మనకి ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అలా రెడీ చేసుకోవాలి. నేనైతే 50 to 60 పోట్లీ బటన్స్ని రెడీ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో వీ నెక్కి, ఫ్రంట్ పార్ట్లో స్క్వేర్ నెక్కి కావాలి కాబట్టి ఇలా నేను ఒక 50 to 60 పోట్లీ బటన్స్ని ఒకే సైజులో ఉండేలా థర్మోకోల్ బాల్స్ని తీసుకొని పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకున్నాను. చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పోట్లీ బటన్స్. ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో బ్రాడ్ వీ నెక్ కదా, ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ 2 సైడ్స్ మార్కింగ్ చేసుకొని ఒక సైడ్ మాత్రం మీకు పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. చూసారా ఇలా మార్కింగ్ చేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ అంటే ఓపెన్ కదా, అందువల్ల మనకి కన్ఫ్యూజన్ లేకుండా మార్కింగ్ చేసుకున్న సైడ్ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్కి క్లాత్ని లీవ్ చేసేయాలి. ఎందుకంటే షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్కి క్లాత్ని లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా ఈ పోట్లీ బటన్ని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ పోట్లీ బటన్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ ఫుట్తో అయినా పోట్లీ బటన్ని స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే డబుల్ ఫుట్తో స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థం అవడం కోసం వీడియోని కొంచెం స్లోగా పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్తో పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ వేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఈ విధంగా పోట్లీ బటన్స్ని మనం ఇక్కడ గ్యాప్ అనేది ఒకే విధంగా మెయింటైన్ చేయాలి. ఒక దగ్గర 1 ఇంచ్, ఒక దగ్గర 2 ఇంచెస్ అలా తీసుకోకూడదు. ఫినిషింగ్ నీట్గా రాదనమాట. అందువల్ల 1 ఇంచ్కి బిగినర్స్ అయితే 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకోండి. ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ క్లాత్ కొంచెం ఎత్తుగా అంటే లావుగా ఉంటుంది కదా, అందువల్ల మిషన్తో స్టిచ్ వేసేటప్పుడు ఫుట్ అంటే మనకి ఈ పోట్లీ బటన్ హెడ్ ఉంది కదా, అంటే థర్మోకోల్ బాల్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా బాల్ క్రింది వైపున స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఈ విధంగా పోట్లీ బటన్ని మన నెయిల్ హెల్ప్తో 2 సైడ్స్ ఇలా టచ్ చేసాము అంటే కరెక్ట్గా ఈ బటన్ హెడ్ దగ్గర స్టిచ్ అనేది వస్తుందన్నమాట. 2 సైడ్స్ ఇలా నెయిల్స్తో
ఈ పోట్లీ బటన్ని ఇలా ప్రెస్ చేసినట్టుగా టైట్గా తీసుకొని మనకి ఈ ఫూట్ క్రింది వైపున కరెక్ట్గా ఈ హెడ్ దగ్గర అంటే ఈ పోట్లీ బటన్ హెడ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే కరెక్ట్గా స్టిచ్ వస్తుంది. అలాగే క్లాత్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే పోట్లీ బటన్ దగ్గర క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ కొంచెం లాగినట్టు వస్తుందన్నమాట. అలా రాకూడదు అని అంటే మనం ఈ విధంగా నెయిల్తో 2 సైడ్స్ ఇలా బాల్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే క్లాత్ లాగినట్టు లేకుండా ఫ్రీగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా మనం పోట్లీ బటన్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ క్లాత్కి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ క్లాత్ కూడా పోట్లీ బటన్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ని ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ పోట్లీ బటన్స్ని ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ పోట్లీ బటన్స్ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తుంది చూసారా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చూసారా, ఇక్కడ ఈ పోట్లీ బటన్స్ పైన స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ లాగినట్టు లేకుండా ఫ్రీగా ఉండేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ పైన స్టిచ్ వేసేటప్పుడు పోట్లీ బటన్ మాత్రమే రైట్ సైడ్కి వచ్చేలా, ఈ వేస్ట్ అంతా రాంగ్ సైడ్కి వెళ్ళేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పోట్లీ బటన్ వేస్ట్ ఉంది చూసారా, ఈ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్లాత్ లావుగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందువల్ల కేర్ఫుల్గా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చూసారా, ఇక్కడ పోట్లీ బటన్స్ ఎంత నీట్గా రెడీ అయ్యాయో రైట్ సైడ్కి ఈ విధంగా మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పోట్లీ బటన్ పై వైపున స్టిచ్ వచ్చేలా ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా పోట్లీ బటన్ పై వైపున స్టిచ్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా పోట్లీ బటన్ పై వైపున స్టిచ్ రావాలి. ఇక్కడ పోట్లీ బటన్ వేస్ట్ అనేది చాలా వరకు మనం కట్ చేసాం కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లోపల పోట్లీ బటన్ వేస్ట్ ఎక్కువగా ఉంది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ టచ్ అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఖర్చు సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పోట్లీ బటన్ని కట్ చేసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా క్లాత్ని. నెక్స్ట్ రైట్ సైడ్కి ఇలా పై వైపున స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపున ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ క్లాత్ని కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా ఇలా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ పోట్లీ బటన్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ పోట్లీ బటన్స్ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పోట్లీ బటన్ అనేది కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా, అంటే ఎక్కువ మందంగా ఉంటుంది. మనం మిషన్తో స్టిచ్ వేసేటప్పుడు లాగినట్టుగా రాకూడదు అని అంటే ఇక్కడ 2 సైడ్స్ నేను నెయిల్స్తో ఎలా అయితే పోట్లీ బటన్స్ని టచ్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో ఈ విధంగా మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసాము అంటే చాలా నీట్గా క్లాత్ పట్టినట్టు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ సింగిల్ ఫుట్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు, నేనైతే డబుల్ ఫుట్తో స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని చూసారా, ఈ పోట్లీ బటన్ వేస్ట్ అంతా కట్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఈ పోట్లీ బటన్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని యాడ్ చేసి మిడిల్లో మనం ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. సెకండ్ ప్రిన్సెస్ కట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇలా మీరు ఈ వీడియోని చూస్తూ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని అస్సలు భయపడకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఈ విధంగా మీరు స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడ ప్రిన్సెస్ కట్ క్లాత్ సెకండ్ పీస్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో మీకు షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్.
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బోట్ నెక్సే కాదు, మామూలు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా కూడా ఈ 2 పీసెస్ని ఈ విధంగా కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట, వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా. ఇక్కడ మీరు కట్ చేయకుండా స్టిచ్ వేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసి ఈ 2 పీసెస్ని ఇలా రెడీ చేసుకున్నారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ 2 టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే ఇక్కడ కప్స్ ఆర్ ప్యాడ్స్ని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ని యాడ్ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా లైనింగ్ క్లాత్ సెకండ్ క్లాత్ను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా పాదం ఇంచి ఖర్చును తీసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని ఈ 2 పీసెస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కటింగ్లో మనం ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ చిరిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వనమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపును కూడా స్టిచ్ వేసుకోవచ్చు, లేదా నెయిల్తో అయినా రబ్ చేసుకోవచ్చు. చూసారా ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కప్స్ ఆర్ ప్యాడ్స్ దగ్గర కూడా మిడిల్ పాయింట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఈ ప్యాడ్స్ పైన కూడా ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిషన్ ఫూట్ నీడిల్ క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఈ బస్ట్ పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాడ్ని కూడా ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ బస్ట్ పాయింట్ని కరెక్ట్గా ఈ క్లాత్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకొని 3 or 4 స్టిచ్చెస్తో ఇలా రఫ్ స్టిచ్ వేసాము అంటే ఈ కప్ ఆర్ ప్యాడ్ అనేది చాలా నీట్గా స్టిక్ అయిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్గా బస్ట్ పాయింట్ దగ్గర ఇలా మనం ప్యాడ్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా స్టిచ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ దగ్గర ఇలా మనం కప్ని ప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా కప్ ఆర్ ప్యాడ్స్ని యాడ్ చేసుకుందాం. మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కప్కి 2 సైడ్స్ ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఈ బస్ట్ పాయింట్ని ఈ ఫూట్ క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ ఫూట్ క్రిందికి ఇలా కప్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక 3 or 4 రఫ్ స్టిచెస్ వేసామంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ బస్ట్ పాయింట్ దగ్గర స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. చూసారా నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్. ఈ కప్స్ కూడా చాలా నీట్గా కరెక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుందాం. చూసారా ఇలా మనం కప్స్ని యాడ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ 2 స్టిచెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్లాత్ కరెక్ట్గా వచ్చేలా క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇలా అడ్జస్ట్ చేయలేదు అంటే కొంచెం పఫీగా వచ్చేస్తుంది, అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి లూజ్ వస్తుందన్నమాట. అలా రాకూడదు అంటే క్లాత్ని ఇలా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే డిజైనర్ బ్లౌజెస్ చాలా నీట్గా వస్తాయి. అలాగే ఇలాంటి ప్యాడెడ్ బ్లౌజెస్ కూడా చాలా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ స్టిచ్చెస్ అనేది ఒక క్లాత్ పైన సెకండ్ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఈ 2 క్లోత్స్ ఈ స్టిచ్చెస్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చింది అని అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి లోపల ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలాంటి ప్యాడెడ్ బ్లౌజ్కి కొంచెం కేర్ఫుల్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ హ్యాండ్తో నేను ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ స్టిచ్చెస్ అనేది లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా 2 స్టిచ్చెస్ కరెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చింది అని అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా చాలా ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసాం. చూసారా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఈ కప్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ పార్ట్ ఒరిజినల్ క్లాత్కి 2 సైడ్స్ జాయింట్స్ని యాడ్ చేసుకున్నాను.
ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడు అంటే ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనకి లోతు తీసిన సైడు కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే లోతు తీసిన సైడు ఎదురెదురుగా పర్ఫెక్ట్గా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయన్నమాట. 2 హ్యాండ్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నేను క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే 2 హ్యాండ్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి అన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో రబ్ చేసుకుంటూ ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నాకు క్లాత్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి యాడ్ చేసేటప్పుడు కూడా నేను చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్లో క్లాత్ తక్కువగా ఉంది. అందువల్ల ఫస్ట్ ఒక హ్యాండ్కి ఇలా జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని చూసారా, ఈ క్లాత్ని కూడా నేను అలాగే ప్లేస్ చేసి యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసి నెక్స్ట్ సెకండ్ హ్యాండ్కి యాడ్ చేసుకుంటాను అనమాట. ఇలా 2 స్లీవ్స్ని రెడీ చేసుకున్న తర్వాత చూసారా, లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా ఈ విధంగా రావాలి. చూసారా, నేను హ్యాండ్స్కి జాయింట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి నాకు క్లాత్ తక్కువతోనే ఈజీగా బ్లౌజ్ని స్టిచ్ వేయగలిగాను ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకొని 1 ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. కాజా బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, పై వైపున మాత్రం పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసాం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకొని ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈ విధంగా నీట్గా మనకి ఖర్చు కరెక్ట్గా రావాలన్నమాట. 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ, 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో ఇలా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి, ఎండ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. పై వైపున పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేయడం కోసం 1.5 ఇంచ్ స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను, 1 ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున పోటీ బటన్ని స్టిచ్ వేసాను కాబట్టి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకొని ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాం కాబట్టి. ఇలా స్టిచ్ వేసుకొని పై వైపున మాత్రం ఫోల్డ్ చేసుకోవాలి, క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా హైట్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఈ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఇలా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ నెయిల్తో రబ్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ స్ట్రైట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే కొంచెం మనం ఇలా టైం స్పెండ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా, ఈ టక్స్ పాయింట్ దగ్గరికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం డాట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది బాడీకి మిడిల్లోకి వస్తాయన్నమాట బ్యాక్ పార్ట్లో. ఇలా ఒక సైడ్ క్లాత్కి ఏ విధంగా అయితే మనం స్ట్రైట్ పీస్ని అలాగే డాట్ని స్టిచ్ వేసామో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్ట్రైట్ పీస్ని అలాగే డాట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఉందో బ్యాక్ పార్ట్. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా
వేస్ట్ బెల్ట్ని యాడ్ చేశాను. చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే స్ట్రెయిట్ పీస్ని ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని, అంటే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా షోల్డర్స్ని 2 స్టిచ్చెస్తో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు కటింగ్లో ఎంత ఖర్చునైతే తీసుకుంటామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా షోల్డర్స్ ఎంత నీట్గా వచ్చాయో స్ట్రెయిట్ లైన్ లాగా. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ పాదం ఇంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ హ్యాండ్స్ పార్ట్ని కానీ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా పాదం ఇంచి ఖర్చును మెయింటైన్ చేయాలన్నమాట. కటింగ్లో మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ని యాడ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా 2 సైడ్స్ ఒక స్టిచ్తో హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. అంటే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వవు అనమాట. హ్యాండ్స్ పార్ట్కి అలాగే షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు కర్వ్ షేప్ ఉంటుంది కదా, అందువల్ల సెకండ్ క్లాత్కి స్టిచ్ అనేది రాకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని చూసారా ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్కి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆల్రెడీ మనం కటింగ్లో మార్కింగ్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంది. చూసారా మనకి ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి ఈ కర్వ్ అంటే మనకి స్ట్రెయిట్ లైన్ కటింగ్ చేసేటప్పుడు ఈ లైన్ ఉంది చూసారా, ఆ లైన్కి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ ఎవరికైనా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. డిజైనర్ బ్లౌజెసే కాదు, ఎలాంటి బ్లౌజెస్ అయినా, క్రాస్ కట్ కాదు, ప్రిన్సెస్ కట్ కాదు, ఏ బ్లౌజ్కైనా ఈ మెథడ్లో మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ సింబల్లా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయినా డ్రా చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వస్తుందన్నమాట. ఇలా స్కేల్ హెల్ప్తో స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వస్తుంది. అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. 1/4 ఇంచ్ గ్యాప్తో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. సెకండ్ స్టిచ్ని సేమ్ ఇదే విధంగా థర్డ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఈ విధంగా మనం 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు. లేదా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చూసారా స్ట్రెయిట్గా ఉంది, అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్స్. చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. చూసారా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ పోట్లీ బటన్స్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను.
చూసారా ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.